హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఏపీ ఎకనామిక్కి సంబంధించినటువంటి టాప్ 75 బిట్స్ని చూద్దాం. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి దుల్హన్ పథకానికి సంబంధించి కింది వాటిలో ఏ సమాధానం సరైనది? జవాబు, దుల్హన్ పథకం ఇది ముస్లిం సముదాయపు స్థితిగతులను మెరుగుపరచడానికి ఉద్దేశించినది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ నగర హరిత మరియు సుందరీకరణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి వెనుక ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి? జవాబు, స్వర్ణాంధ్రప్రదేశ్ అనేటటువంటి లక్ష్యం. నెక్స్ట్, రైతు బంధు పథకం విషయంలో కింది వాటిలో ఏది సరైనది? జవాబు, రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ కమిటీలలో కదువ పెట్టి రుణాలు తీసుకునేందుకు ఈ పథకం అనేటటువంటిది తోడ్పడుతుంది. ఇది సరి అయినటువంటి అంశం. నెక్స్ట్, 22వ తేదీ జూన్ నెల 2016 సంవత్సరాన ప్రకటించినటువంటి రైతు రుణ ఉపశమన అనేటటువంటి పథకం కింద రుణపు 2వ విడత చెల్లింపు మొత్తం సుమారుగా ఎంత? జవాబు, 3,500 కోట్ల రూపాయలు. నెక్స్ట్, రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిని లెక్క కట్టడానికి ఆర్థిక వ్యవస్థను ఎన్ని రంగాలుగా విభజించారు? జవాబు, 9 రంగాలుగా విభజించారు. నెక్స్ట్, కింది వానిలో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాను సుగంధ ద్రవ్యాల కేంద్రంగా పేర్కొంటారు? జవాబు, గుంటూరు జిల్లాను. నెక్స్ట్, ఎన్టీఆర్ సుజల అనేటటువంటి పథకం యొక్క లక్ష్యం ఏమిటి? జవాబు, ఎన్టీఆర్ సుజల పథకం ఇది గ్రామాలలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి తాగునీరు అందించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో షెడ్యూల్ తెగల జనాభా అత్యధికం? జవాబు, విశాఖపట్నం జిల్లాలో. నెక్స్ట్, 2011 జనగణన ప్రకారము ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే 13 జిల్లాల ప్రాంతము యొక్క మొత్తం జనాభాలో షెడ్యూల్ కులాల జనసంఖ్య ఎంత శాతం? జవాబు, 17.08%. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కమిషన్కి నేతృత్వం ఎవరు వహించారు? జవాబు, ఆర్ రాధాకృష్ణ గారు నేతృత్వాన్ని వహించారు. నెక్స్ట్, కింద పేర్కొన్నటువంటి వాటిలో ఆంధ్రప్రదేశ్లోని ఏ రంగాలు 2015-2016 సంవత్సరంలో వివిధ కార్యకలాపాల ద్వారా అత్యధిక స్థూల విలువ జోడింపును నమోదు చేశాయి? అంటే జీవీఏ, గ్రాస్ వాల్యూ ఆడెడ్ అనేటటువంటి దానిని నమోదు చేశాయి. జవాబు, పంటలు అనేటటువంటి రంగం ఇది వ్యవసాయం మరియు హార్టికల్చర్. నెక్స్ట్, 2015-2016 అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో వ్యవసాయం వాటా ఎంత శాతం? జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే ఇక్కడ 2011-2012 స్థిరమైనటువంటి ధరల వద్ద 2015-2016 అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో వ్యవసాయం వాటా ఎంత శాతం? జవాబు, 20.71%. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ప్రధాన పనివారిలో రైతులు ఏ జిల్లాలో అత్యధికంగా ఉన్నారు? జవాబు, చిత్తూరు జిల్లా. నెక్స్ట్, కింద పేర్కొన్నటువంటి ఏ రంగాల నుంచి రాష్ట్రాల మొత్తం పన్నేతర ఆదాయంలో రాష్ట్రపు పన్నేతర ఆదాయం
శాతం అత్యధికం. జవాబు గనులు మరియు ఖనిజాలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో గ్రామీణ జనాభా అత్యధికం? జవాబు తూర్పుగోదావరి జిల్లాలో. నెక్స్ట్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చౌక ధరల దుకాణాల సంఖ్య ఎంత? జవాబు 30,000. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చౌక ధరల దుకాణాల సంఖ్య ఎంత అంటే 30,000. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ను ఎన్ని వ్యవసాయ వాతావరణ జోన్లుగా విభజించారు? జవాబు 6 వ్యవసాయ వాతావరణ జోన్లుగా విభజించారు. నెక్స్ట్, కింద పేర్కొన్నటువంటి ఏ పంట బీమా పథకం ఆంధ్రప్రదేశ్లో అమలులో లేదు? ఆంధ్రప్రదేశ్లో అమలు లేనటువంటి పంట బీమా పథకం ఏంటంటే, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో 4th ఆప్షన్ అదేంటంటే జన్యు మార్పిడి పంటలకు ప్రత్యేక బీమా అనేటటువంటి ఈ పథకం అమలులో లేదు. అయితే అమలులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అమలులో ఉన్నటువంటి పథకాలు ఏంటంటే ప్రధానమంత్రి ఫసల్ యోజన, సెకండ్ వన్ వాతావరణం ఆధారిత పంట బీమా పథకం, నెక్స్ట్ థర్డ్ వన్ సమీకృత బీమా పథకం. ఇవి 3 కూడా అమలులో ఉన్నవి. ఓన్లీ ఈ 4th ఆప్షన్ ఇదొకటి మాత్రమే అమలులో లేదు. నెక్స్ట్, కింది వారిలో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలలో ఒకటి ఏది? జవాబు 2029 సంవత్సరం నాటికి భారత్లో అత్యుత్తమ రాష్ట్రం కావటం. నెక్స్ట్, పైలట్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామాన్ని ఈ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఎంపిక చేశారు? జవాబు తూర్పుగోదావరి జిల్లా మోరి అనేటటువంటి గ్రామం. ఈ గ్రామాన్ని ఈ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఎంపిక చేశారు. నెక్స్ట్, విజన్ 2029 దీని ప్రకారం వృద్ధి వేగాన్ని స్థిరపరచడానికి సంబంధించి కింది వాటిలో ఏ సమాధానం సరైనది? జవాబు దృష్టికోణం అంటే విజన్ 2029 ప్రాధాన్యాలు UN సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. నెక్స్ట్, 2016-2017 అంచనాల ప్రకారం ప్రస్తుత ధరలను బట్టి జీవీఏలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల యోధగానం వరుసగా ఇలా ఉంటుంది. జవాబు 31.77%. అంటే ఇది వ్యవసాయం యొక్క వాటా. వ్యవసాయం. నెక్స్ట్, పరిశ్రమలు ఎంతంటే 22.23%. 22.23%. నెక్స్ట్, సేవా రంగం ఇది 46.0%. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో 2011-2012 సంవత్సరం నుండి 2016-2017 సంవత్సరం వరకు ప్రస్తుత ధరలను బట్టి జీవీఏకు యోగదానాలకు సంబంధించి కింది వానిలో ఏ సమాధానం సరైనది? జవాబు వ్యవసాయ రంగం స్థిరమైన ప్రగతిని చూపించింది అనేటటువంటి ఈ అంశం సరైనది. నెక్స్ట్, ఫిబ్రవరి 2017 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో అత్యధిక చౌక ధరల దుకాణాలు ఉన్నాయి? ఏ జిల్లాలో అంటే అనంతపురం జిల్లాలో. జవాబు అనంతపురం. నెక్స్ట్, జాతీయ ఆహార భద్రతా పథకం యొక్క ఉద్దేశము గ్రామీణ జనాభాలో క్రింది శాతానికి ఆహార ధాన్యాలు సరసమైనటువంటి ధరలకు అందించడము. జవాబు 75%. గ్రామీణ జనాభాలో 75% ఆహార ధాన్యాలను సరసమైన
ధరలకు అందించడం. జవాబు 75%. నెక్స్ట్ దీపం పథకం. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఎల్పిజి కనెక్షన్లు ఉన్నటువంటి జిల్లా ఏమిటి? అత్యల్ప ఎల్పిజి కనెక్షన్లు ఉన్నటువంటి జిల్లా ఏంటంటే విజయనగరం జిల్లా. నెక్స్ట్ 2015-2016 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం చేయని బంజరు భూమి, ఈ భూమి కింద ఎక్కువ ప్రాంతం ఉన్నటువంటి జిల్లా ఏమిటి? జవాబు వైఎస్ఆర్ కడప జిల్లా. వైఎస్ఆర్ కడప జిల్లా ఇది 2015-2016 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం చేయని బంజరు భూమి కింద ఎక్కువ ప్రాంతం ఈ జిల్లాలో ఉంది. నెక్స్ట్ 2015-2016 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్లో కనీస నికర సాగు ప్రాంతం కలిగి ఉన్నటువంటి జిల్లా ఏమిటి? జవాబు విజయనగరం జిల్లా. నెక్స్ట్ 2015-2016 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ స్థూల నీటిపారుదల సదుపాయం ఉన్నటువంటి జిల్లా ఏమిటి? జవాబు విశాఖపట్నం జిల్లా. విశాఖపట్నం జిల్లాలో ఇది అతి తక్కువ స్థూల నీటిపారుదల సదుపాయం కలిగినటువంటి జిల్లా. నెక్స్ట్ 2010-2011 నాటికి ఆంధ్రప్రదేశ్లో చిన్న సన్నకారు రైతుల చేతిలో ఎక్కువ భూమి ఉన్నటువంటి జిల్లా ఏమిటి? జవాబు తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్ 2015-2016 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఎరువుల వాస్తవ వాడకము మరియు మంజూరు అయినటువంటి పరమాసముతో పోలిస్తే 80.78%. అది 2016-2017 సంవత్సరం నాటికి 2016-2017 ఏఈ ప్రకారము ఎంత తగ్గింది? జవాబు 38.1% తగ్గింది. నెక్స్ట్ సెప్టెంబర్ 2016 సంవత్సరం నాటికి పాల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్నటువంటి జిల్లా ఏమిటి? జవాబు కృష్ణా జిల్లా. నెక్స్ట్ సెప్టెంబర్ 2016 సంవత్సరం నాటికి మాంసం ఉత్పత్తిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్నటువంటి జిల్లా ఏమిటి? జవాబు కర్నూలు జిల్లా. నెక్స్ట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్కో మరియు ప్రైవేట్ వనరులు ఇంకా కేంద్ర వాటాల నిష్పత్తి ఎంత? జవాబు 41:47:12. అంటే ఏపీ జెన్కోకు 41, ప్రైవేట్ వనరులకు 47%, 47 నిష్పత్తి, ఇంకా కేంద్ర వాటాల నిష్పత్తి ఎంతంటే 12. నెక్స్ట్ నవంబర్ 2016 సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం నీటిపారుదల సామర్థ్యం కలిగినటువంటి ప్రాంతపు విస్తీర్ణం 103.5 లక్షల ఎకరాలు. 103.5 లక్షల ఎకరాలు. ఇందులో కృష్ణా, గుంటూరు, ఎస్పీఎస్, నెల్లూరుల భాగం ఎంత? జవాబు 36%. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో సెజ్ లేదు? సెజ్ అంటే ప్రత్యేక ఆర్థిక మండలి అనేటటువంటిది లేదు. అది ఏ జిల్లా? జవాబు కర్నూలు జిల్లా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉపాధి కల్పించేటటువంటి భారీ పరిశ్రమల ప్రాజెక్టులలో అతిపెద్దది ఏ జిల్లాలో ఉన్నది? జవాబు విశాఖపట్నం జిల్లా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రకం అడవులు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. జవాబు ఒక మాదిరి దట్టమైన అడవులు.
నెక్స్ట్ 2011-2012 సంవత్సరం నాటికి ఈ లెక్కల ప్రకారము కింది వాటిలో ఏ సమాధానం సరైనది? జవాబు నగరాలు మరియు గ్రామీణ ప్రాంతాలలో నివసించే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారి శాతం అఖిల భారత స్థాయితో పోలిస్తే తక్కువ. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప అక్షరాస్యత కలిగినటువంటి జిల్లా ఏమిటి? జవాబు విజయనగరం జిల్లా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏ అటవీ ఉత్పత్తి ద్వారా అత్యధిక ఆదాయం లభిస్తుంది? జవాబు టేకు చెట్లు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి? జవాబు వైఎస్ఆర్ కడప జిల్లాలో. నెక్స్ట్ జాతీయ ఈ గవర్నెన్స్ పథకం కింద రాష్ట్ర రాజధానిని 13 జిల్లా కేంద్రాలు మరియు మండల కేంద్రాలలో అనుసంధానం చేసి ఏ వ్యవస్థను ఏర్పాటు చేశారు? జవాబు APSWAN అనే వ్యవస్థ. నెక్స్ట్ భూ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు సహాయంతో ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏమిటి? జవాబు ఇందిరా ప్రభ అనేటటువంటి కార్యక్రమం. ఇక్కడ వెనుక APSWAN అనేటటువంటి పథకం అనేటటువంటి వ్యవస్థ, దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ అనేటటువంటి వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్ భూమి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు సహాయంతో ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏంటంటే ఇందిరా ప్రభ కార్యక్రమం. నెక్స్ట్ క్వశ్చన్ ఏ అటవీ ప్రాంతంలో రోజ్వుడ్ ఎక్కువగా పెరుగుతుంది? జవాబు నల్లమల అటవీ ప్రాంతంలో. నెక్స్ట్ క్వశ్చన్ కోనేరు రంగారావు కమిటీ ఆంధ్రప్రదేశ్లో భూమికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించింది. అయితే కమిటీ ప్రధానముగా దృష్టి సారించని విషయం కింది వాటిలో ఒకటి ఏమిటి? జవాబు కార్పొరేట్ వ్యవసాయము. దీని ప్రధానంగా దృష్టిని సారించినటువంటి విషయం. నెక్స్ట్ కింది వాటిలో తెలుగు గంగా ప్రాజెక్టుకు సంబంధించి సరైనటువంటి సమాధానం ఏమిటి? జవాబు తెలుగు గంగా ప్రాజెక్టు అది చెన్నై నగరానికి తాగునీరు అందించడానికి ఉద్దేశించింది. నెక్స్ట్ సుంకేశుల బ్యారేజ్ దీనిపై కట్టారు? జవాబు తుంగభద్ర నదిపై. నెక్స్ట్ కింది వాటిలో చిన్న తరహా నీటిపారుదలకు వనరు ఏది? జవాబు ఫస్ట్ ఉపరితల ఎత్తిపోతల నీటిపారుదల. సెకండ్ లోతైన గొట్టపు బావులు. థర్డ్ వన్ తవ్విన బావులు. ఇవి మూడు కూడా చిన్న తరహా నీటిపారుదలకు వనరులు. కింది వాటిలో ఏది పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సరైన సమాధానం కాదు? జవాబు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో ఫోర్త్ ఆప్షన్ ఇది సరికానటువంటి అంశం. అయితే సరైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్ పట్టిసీమ ప్రాజెక్టు ఇది ఎత్తిపోతల పథకం. నెక్స్ట్ పాయింట్ అది తాత్కాలిక పథకం. నెక్స్ట్ పాయింట్ అది కృష్ణా డెల్టా ప్రాంత రైతులకు లాభం చేకూరుస్తుంది. ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 పాయింట్స్ కూడా సరైనటువంటి సమాధానాలు. ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ ఇదొక్కటి మాత్రమే సరికానటువంటి అంశం. నెక్స్ట్ వ్యవసాయంలో రెండంకెల వృద్ధిని సాధించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రింది వానిలో ఏ చర్యను చేపట్టలేదు? చేపట్టనటువంటి చర్య అదేంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అవేంటంటే అంతరిక్ష రంగ మిషన్ను ఏర్పరచడం. నెక్స్ట్ పాయింట్ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో 25 వృద్ధి సాధనాలను గుర్తించడం. ఈ 2 పాయింట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టనటువంటి చర్యలు. అయితే చేపట్టినటువంటి చర్య అదేంటో చూద్దాము. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలను మార్చేందుకు ICAR ISATతో కలిసి
పనిచేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తోంది అనేటటువంటి ఈ అంశం వ్యవసాయంలో రెండంకెల వృద్ధిని సాధించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో రైతుల పోర్టల్లో ఏ సమాచారం ఉంటుంది? జవాబు దీనిలో ఫస్ట్ పంట వారీగా ఉత్తమ నిర్వహణ పద్ధతులు. నెక్స్ట్ పాయింట్ సరైనటువంటి వ్యవసాయార్థిక పద్ధతులు. ఈ రెండింటికి సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థలో క్రింది ప్రధాన అంశం కానిది ఏమిటి? జవాబు ప్రధాన అంశం కానిది ఏంటంటే వినియోగదారులకు ఇంటి వద్దే సరుకుల పంపిణీ అనేటటువంటి ఈ అంశం. ఇది ప్రధాన అంశం కానిది. అయితే ప్రధాన అంశాలు అవేంటో చూద్దాము. ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ సరకు రవాణా వాహనాలలో GPS వాడకము. నెక్స్ట్ పాయింట్ యంత్రాల వాడకము. నెక్స్ట్ పాయింట్ జిల్లా ఓ చౌక దుకాణాన్ని మార్చుకునేటటువంటి సౌకర్యము. ఈ 3 పాయింట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ప్రధానమైనటువంటి అంశములు. ఓన్లీ 4th ఆప్షన్ ఇదొకటి మాత్రమే ప్రధాన అంశం కానిది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో కండలేరు జింకల పార్కు అనేటటువంటిది ఉన్నది? జవాబు SPS నెల్లూరు జిల్లాలో. నెక్స్ట్ నగర ప్రాంతంలో నివసించేటటువంటి ఒక కుటుంబం తెల్ల రేషన్ కార్డు పొందడానికి వార్షిక ఆదాయ పరిమితి ఎంత? జవాబు 75,000 రూపాయలు. నెక్స్ట్ PMAY NTR అనేటటువంటి నగర గృహ నిర్మాణ పథకము కింద పట్టణ ప్రాంత పేదలకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్ని లక్షల ఇల్లు కట్టిస్తుంది? జవాబు 1.93 లక్షల ఇండ్లను కట్టిస్తుంది. నెక్స్ట్ పంట బీమా పథకం విధించినటువంటి షరతులలో కింది ఒకటి కాదు. అవేంటంటే జవాబు దీనిలో ఫస్ట్ పురుగు మందుల వల్ల పంటకు నష్టం. నెక్స్ట్ పాయింట్ నాసిరకపు విత్తనాల వలన తక్కువ దిగుబడి రావడము. ఈ 2 పాయింట్స్ కూడా పంట బీమా పథకం విధించినటువంటి షరతులలో కానటువంటి అంశాలు. అయితే దీనిలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఫస్ట్ కరువు మరియు క్షామము లేదా వరదల మూలంగా పంటకు నష్టం. నెక్స్ట్ పాయింట్ చెదలు మరియు ఇతర క్రిముల వల్ల పంటకు నష్టం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రకం ఎరువులపై ప్రభుత్వం అత్యధిక రాయితీని ఇస్తోంది? జవాబు యూరియా రకం ఎరువులపై. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రదేశం పసుపు ఉత్పత్తికి ప్రసిద్ధి? జవాబు చెన్నూరు అనేటటువంటి ప్రదేశం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ 2014-2015 వ్యవసాయ బడ్జెట్ దీనిని కల్పించింది. జవాబు వ్యవసాయ రుణమాఫీకి 5,000 కోట్ల రూపాయలు అనేటటువంటి అంశాన్ని కల్పించింది. నెక్స్ట్ కింది వాటిలో ఏ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రారంభమైంది? ఆ ప్రాజెక్ట్ ఏంటంటే జవాబు నాగార్జున సాగర్ ప్రాజెక్టు. నెక్స్ట్ కింది వానిలో ఏ రంగానికి ఆంధ్రప్రదేశ్ 4వ పంచవర్ష ప్రణాళికలో అధిక ప్రాధాన్యత అనేటటువంటిది దక్కింది? జవాబు
విద్యుత్ రంగానికి. నెక్స్ట్, క్రింది వానిలో ఏ కార్యక్రమం లేదా ఏ పథకం ఆంధ్రప్రదేశ్ 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టలేదు? 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టినటువంటిది ఏంటంటే జవాబు రంగాల వారీగా కేటాయింపు అనేటటువంటి ఈ అంశం. దీన్ని 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టలేదు. అయితే 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాము. ఫస్ట్, కనీస అవసరాల కార్యక్రమం. నెక్స్ట్ పాయింట్, 20 అంశాల మరియు 6 అంశాల నమూనా. నెక్స్ట్, కమాండ్ ఏరియా అభివృద్ధి అథారిటీ. ఈ 3 అంశాలను కూడా 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టడం జరిగింది. ఓన్లీ 4th ఆప్షన్ ఇదొకటి మాత్రమే ప్రవేశపెట్టబడలేదు. నెక్స్ట్, జలయజ్ఞం కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రణాళికా కాలంలో ప్రారంభించబడింది? జవాబు 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించబడింది. నెక్స్ట్, 2011 జనగణన ప్రకారము మొత్తము శ్రామికులలో వ్యవసాయ కూలీలు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో అత్యధిక శాతంగా ఉన్నారు? జవాబు పశ్చిమ గోదావరి జిల్లాలో. నెక్స్ట్, దేశంలో క్రింది విషయముపై బడ్జెట్ ఉన్నటువంటి అతి కొద్ది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. జవాబు వ్యవసాయ బడ్జెట్ అనేటటువంటి విషయంపై. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలుగులో ప్రచురించేటటువంటి మాసపత్రిక పేరు ఏమిటి? జవాబు పాడి పంటలు అనేటటువంటి మాసపత్రిక. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.